జిల్లాలో మత్తు పదార్థాలు వాడకం రోజురోజుకి పెరిగిపోతుందని బొబ్బిలి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత అధికారులు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ మాదకద్రవ్యాల వాడకం తగ్గటం లేదని అన్నారు. ప్రతిరోజు యువతకు కాలేజీలలో, పట్టణాల్లో, గ్రామాలలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా సంబంధితాధికారులకు వారి సేవలకు ధన్యవాదాలన్నారు. కానీ దీనికి ప్రధాన కారణం వినియోగదారులకు మత్తు పదార్థాలు విచ్చలవిడిగా విక్రయదారులు నుండి అందుబాటులోకి ఉండడం వలనేనని రవాణాన్ని ముందు అరికట్టాలన్నారు. మత్తుకు బానిసలై ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికి అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుందని, దీనివల్ల అనేక రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారని మువ్వల అన్నారు. దీనికి సంబంధించిన మూలాలను వెతికి వీటిపై కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రోజురోజుకీ గంజాయి రవాణా పెరిగిపోతుందని, దీనివల్ల వినియోగదారులు పెరిగి వీధికో రౌడీ తయారై గొడవలకు, కొట్లాటలకు పాల్పడుతున్నారని వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్నాయి తప్ప నియంత్రణ అదుపులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధితాధికారులు అడుగడుగునా నిఘా పెట్టి రవాణా చేసేవారిపై, అమ్మకాలు జరుపుతున్నవారిపై మరియు వినియోగదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, నవసమాజ నిర్మాణం కోసం యువతను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మువ్వల శ్రీనివాసరావు. బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. మరి ఇవాళ జిల్లాలో ఈ గాంజాయి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా, ఈ కేసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి అధికారులు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో, అలాగే కాలేజీల్లో కూడా ఈ అనేక రకాలైనటువంటి అవగాహన సదస్సులను పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. చాలా మంచిది. కానీ ఎంత మనం అవగాహన కల్పించినా ఇది కంట్రోల్కి తీసుకురావాలి అంటే ప్రధానంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే రవాణా చేస్తున్నారో, ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో ఇది మనం కంట్రోల్ చేయాలి. దీనిపై నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవాలి. అసలు రవాణా కాకుండా ప్రధానంగా చూడాలి. మరి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అలాగే మరి సంబంధిత మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అరికట్టాలని. కానీ చేస్తున్నది బాగానే ఉంది. కానీ మరి ఇంత చేస్తున్నప్పుడు కూడా రోజు రోజుకి, నెల నెలకి కేసులు పెరుగుతున్నాయి తప్ప మరి ఎక్కడ రికార్డెడ్గా తగ్గడం లేదు.